కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని మాజీ ఎంపీటీసీ హరీష్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థలు బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందనడానికి యూరియా అందుబాటులో లేకుండా చేయడం అనేది నిదర్శనం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం ఏమో చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీలు ఇచ్చారు. కనీసం వాళ్ళకి ఎరువులు లేకుండా ఇలా రాష్ట్రంలో రైతులందరూ విలువెల్లాడుతారు. కాబట్టి పక్కా రైతులకు పక్షాన మేము అందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. రైతులకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి, లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ గద్దె దిగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రతి గ్రామంలో రైతులందరూ కూడా యూరియా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెప్పులు లైన్లో పెట్టి మరియు మహిళా రైతులు కూడా లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి సాధించి ఈ యూరియా కొరత ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.